ఓ గ్రామం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ఇది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గురవాజీపేట గ్రామం. భూగర్భ జలం అడుగంటి సరైన వర్షపాతం లేక చేలు బీళ్లుగా మారిన జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మారుమూల పల్లె గురవాజీపేట. ప్రతి ఏటా కరువు రక్కసి కబలిస్తూ గుక్కెడు నీటి కోసం మైళ్ల కొద్ది నడిచి చెలిమలు తవ్విన కన్నీటి చారికలు మిగిలిన రోజులెన్నో ఇక్కడ. గురవాజీపేట గ్రామానికి పడమటి దిశగా చినమాలకొండ 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఊరికి అండగా ఉండాల్సిన కొండ పచ్చదనం కరువై అక్కడక్కడ మోడువారిన వృక్షాలు బేలగా కనిపించేవి. వృక్షజాతులు పచ్చగడ్డి లేకపోవడంతో కొండపై ఆధారపడిన పశు పక్షాదులకు మృగ్యంగా మారింది. ఈ పరిస్థితుల నుండి బయటపడాలనే కృత నిశ్చయంతో చిన్నమాలకొండపై 40 హెక్టార్ల పచ్చదనం పెంపుదలకు గ్రామస్తులు నడుం బిగించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వాటర్ షెడ్ కంప్యూటర్ సెంటర్ కనిగిరి వారి సహకారంతో గ్రామంలో అమలు జరుగుతున్న వాటర్ షెడ్ పథకం గురవాజీపేట గ్రామస్తులకు వరంగా మారింది. పరుగెత్తే నీటిని నడిపించి నడిచే నీటిని నిలిపివేసి నిలిచిన నీటిని భూమిలో ఇంకింపచేయాలన్న ఆకాంక్షను గుండె నిండా నింపుకున్నారు. రిడ్జ్ టు వ్యాలీ అనే సూత్రం ప్రకారం కొండ వాలు నుండి మైదాన ప్రాంతం వరకు 32 కిలోమీటర్లు ఖండిత కందకాలు, 12 విడిరాల కట్టలు, 9 రాతి చప్పిళ్లు, 11 చిన్న ఊటకుంటలు, 1 చెక్వాల్, 6 గ్యాబియన్లు, 30 కలబంద మొక్కలతో అడ్డుకట్ట, 5 రైతువారి కుంటలు, 20 డగౌట్ పాండ్స్, 9 ఊటకుంటల నిర్మాణాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో గురవాజీపేట గ్రామస్తులు ఖండిత కందకాలను చక్కగా నిర్మించుకున్నారు. దీనివల్ల కొండ వాలిన పడిన వర్షాలకు కందకాల్లో ఉండే తేమ శాతం పెరిగి గుట్టపై మొక్కలు నాటుటకు దోహదపడింది. వాతావరణ పరిరక్షణ కొరకు చినమాలకొండపై సీతాఫలం, కానుగ, వేప, చింత వంటి మొక్కలు 40,000 వరకు నాటి సంరక్షిస్తున్నారు. వీటి సంరక్షణకై 2 కాపలాదారులను కూడా నియమించడమైనది. గురవాజీపేట గ్రామంలో గత 3 ఏళ్ల క్రితం 100 అడుగుల లోతున భూగర్భ జలాలు ఉండేవి. ఇటీవల చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రస్తుతం గ్రామంలో 25 అడుగుల లోతులో నీరు లభ్యం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.